ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సవ శోభతో ప్రకాశించిన టీటీడీ అనుబంధ ఆలయాలు. ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలలో దేవదేవుల దివ్యానుగ్రహం. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదం. టీటీడీ నాణ్యతా ప్రమాణాలపై భక్తుల హర్షాతిరేకం. అభిషేకోత్సవంలో శ్రీనివాసుని సుగంధ శోభిత దర్శనం. విశాఖలో ఉత్సవ ప్రియుడికి భక్తుల నీరాజనం. పలు ప్రాంతాలలో ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు. శ్రీ వినాయక స్వామివారికి నేత్రపర్వంగా అభిషేకోత్సవం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు భాద్రపద మాసం శనివారం శుభవేళ ఉత్సవ శోభితంగా కాంతులీనాయి. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాములకు ఊంజల సేవ, తిరుచి ఉత్సవం విశేషంగా జరిగాయి. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయం తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఊంజల సేవ, తిరుచి సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ముఖమండపంలో ఊయలలో వేంచేపు చేశారు. సాయం సంధ్య వేళ సుస్వర భక్తి సంకీర్తనల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులు. అనంతరం తిరుచి సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని తిరుచిపై వేంచేపు చేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాములు తిరుచిపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇక టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై ఉత్సవాలను తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ కళ్యాణ వెంకటేశ్వరుని సేవించి పులకితులయ్యారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. అఖిల భువనాలను కాచి కాపాడుతూ ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో కొలువు తీరిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని క్షణకాల దర్శనంతో
తమ జన్మ ధన్యమైందని భావిస్తారు భక్తకోటి. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత అంతే ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను సంతరించుకున్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని స్వీకరించి పరవశులవుతారు. అలాంటి మహాప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ భక్తులకు అందచేయడంలో నిరంతరం కృషి చేస్తోంది. ఈ సందర్భంగా టీటీడీ నాణ్యతా ప్రమాణాలపై భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఆ వివరాలను, వారి ఆనందాన్ని వారి మాటల్లోనే విందాం. ఓం నమో వెంకటేశాయ. మేము ప్రతి సంవత్సరం కూడా ఏలూరు నుండి స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటాము. ఈ లడ్డూ ప్రసాదం కిందసారి దానికి ఇప్పటికీ కూడా చాలా తేడా ఉంది, బాగుంది. సిస్టమ్ కూడా బాగానే మార్చారు. గతంలో లడ్డూకి ఇప్పటికీ చాలా తేడా ఉంది, బాగుంది. ఇప్పుడే బాగుంది. అంత వాసన కూడా, నెయ్యి వాసన కూడా బాగానే వస్తుంది. ఏం పర్వాలేదు, ఏం తేడా ఏం లేదు, బాగానే ఉంది. నా పేరు లక్ష్మీనారాయణని, బెంగళూరు ఇంకా వచ్చినాను. సుమారు ఒక 25 వర్షాలు ఇంకా వస్తూ ఉన్నాము. లడ్డు ఇప్పుడు వరకును చాలా టేస్ట్ లేదు, వాసనే లేదు. ఇప్పుడు మాత్రము నాకు ఇన్న ఎంట్రెన్స్ లోనే వస్తూ ఉంది స్మెల్, ఘీ స్మెల్, ಮತ್ತೆ లడ్డు ప్రసాదం స్మెల్ చాలా బాగుంది. ఇప్పుడు అరేంజ్మెంట్స్ చాలా చేంజ్ అయ్యి చాలా బాగుంది. ఇట్లా మెయింటైన్ చేసి బాగా చేయండి. గతంలో లడ్డు హోప్లెస్ అయిపోయింది, ఇప్పుడు చాలా బాగుంది. నా పేరు రవీంద్ర నాయుడు, అన్నమయ్య జిల్లా రాయచోటి. లడ్డు బాగుంది, ఈ పంపిణీ వ్యవస్థ కూడా బాగుంది. ముందు వస్తే మన లడ్లు కావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము. లడ్డు కౌంటర్ కాడికి టికెట్ తీసుకోవడము అదంతా ఇబ్బంది పడుతున్నాము. కౌంటర్లోనే ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి చాలా బాగుంది, నాణ్యత బాగానే ఉంది. వినోదిని అండి, మేము విజయనగరం జిల్లా నుంచి వస్తున్నాము. మేము ప్రతి సంవత్సరము వస్తాము తిరుపతికి. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం లడ్డు బాగుంది. ఇప్పుడు నెయ్యి స్మెల్ బాగుంది, పటిక పంచదార కూడా ఎక్కువగా తగులుతుంది. ఇప్పుడు బాగుందండి. నా పేరు రామ్మోహన్ రావు. మేము విశాఖపట్నం నుంచి ప్రతి సంవత్సరం వస్తుంటాం. అలాగా 30-40 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి. ప్రతి సంవత్సరం లడ్డూలు తీసుకెళ్తాం మా ఆనవాయితీ. ఈ లడ్డు క్రితం కంటే ఇప్పుడు చాలా బాగుంది. లడ్డూలో తీపిదనం ఉంది. ఇంతకు ముందు లడ్డు కొద్దిగా గట్టిగా ఉండేది, ఇప్పుడు మంచి టేస్ట్గా, తీపిగా, ఎక్కువ ఘీ ఎక్కువగా ఉంది. మంచి వాసన కూడా వేస్తుంది. దర్శన భాగ్యం కూడా చాలా బాగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో వెండి జోడు సేవ వైభవపేతంగా జరిగింది. భాద్రపద మాసం శనివారాన అర్చకులు స్వామి అమ్మవార్లకు నిత్య షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. తరువాత చక్కటి అలంకరణలతో స్వామివారిని గరుడ వాహనంపై, అమ్మవార్లను పల్లకీపై కొలువు తెచ్చారు. భక్తుల జై నారసింహ స్మరణలు మిన్నంటుతుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో వెండి జోడు సేవ విశేషంగా సాగింది. అనంతరం ఉత్సవాలను ఆలయంలో వేంచెపు చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక భాద్రపద మాసం శుక్రవారాన యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో ఆండాల్ తల్లి ఉంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆండాల్ తల్లి ఉత్సవమూర్తిని ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఊంజల్ సేవను మనోహరంగా జరిపి మహామంగళహారతులు సమర్పించారు. విశాఖ మహానగరం పెందుర్తి వెంకటాద్రిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భాద్రపద మాసం శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేకోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో మంగళప్రదంగా అభిషేకం జరిపారు. ఆపై రజిత కవచ ధారణ జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. కడప మద్రాసు రోడ్డులో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సంకష్టహర చతుర్థి సందర్భంగా అర్చకులు పార్వతీ నందనుడికి నిత్య ఉపచారాలను నిర్వహించారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నారికేళ జలం, పవిత్ర జలాలతో పాటు పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై సంపంగి, రోజా, కనకాంబరం తదితర పుష్పమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు.
ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. అదేవిధంగా విశాఖ మహానగరం ఉడా కాలనీలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహార చతుర్థిని కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా పూర్తి చేశారు. తరువాత పుష్పమాలలతో స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి నివేదన హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి సంకల్ప పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేసి గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి సప్తగిరి నగర్లో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో శ్రీ వినాయక స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. చల్లని తల్లి గంగమ్మ సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామివారికి సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు ముందుగా మూలమూర్తి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శ్రీ వినాయక స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించి ధూపం, దీపం, నివేదన, మంగళహారతులు సమర్పించారు. వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా నాగాయలంకలో కొలువైన శ్రీ ప్రసన్న గణపతి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు సిద్ధి బుద్ధి సమేత స్వామివారిని చూడచక్కటి అలంకరణలతో వేదికపై కొలువ తీర్చారు. పలు వైదిక క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వినాయక స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా జరిపారు. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసునికి ప్రతి శనివారం అభిషేకాన్ని కమనీయంగా జరుపుతారు. ఈ సందర్భంగా అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి,
పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వెండి కవచ ధారణ చేసి స్వామివారికి వర్ణశోభిత పూలమాలలతో అలంకరించి హారతులు అందజేశారు. భద్రాచలం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తులసి దళార్చన, పుష్పార్చన కార్యక్రమాలను కనుల పండుగగా నిర్వహించారు. స్వామివారికి అర్చకులు ప్రాతకాల పూజలు నిర్వహించిన తరువాత పూలమాలలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామాలను పఠనం చేస్తూ స్వామివారికి తులసి దళార్చన, పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన మహిమాన్విత గ్రామదేవత శ్రీ పొన్ని అమ్మవారికి అభిషేకం జరిగింది. ముందుగా గణపతికి విశేష అర్చనలు జరిపి అర్చకులు చక్కటి అలంకరణతో హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి సహస్రనామార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. భాద్రపద మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి నివేదన, హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి తిరుచుపై ఆలయ ప్రాకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కడప నగరం ఎర్రముక్కపల్లె కూడెలలో కొలువైన శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారికి లక్ష గాజుల అర్చన శోభాయమానంగా జరిగింది. మాసోత్సవాల సందర్భంగా అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి నిత్యార్చనలు జరిపారు. ఆపై అమ్మవారికి లక్ష గాజుల అర్చన నిర్వహించారు. మంగళకర పూజా ద్రవ్యమైన లక్ష గాజులతో అమ్మవారికి శోభాయమానంగా అలంకరణ చేసి అర్చకులు శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు చౌడేశ్వరీదేవి లక్ష గాజుల అర్చనను వీక్షించి తరించారు. చిత్తూరు సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణనాథుని నవరాత్రి ఉత్సవాల అనంతరం వచ్చిన తొలి చతుర్దశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని శివపార్వతులకు, బాల వెంకటేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి పాలు, పెరుగు, కదంబం, విభూది, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత పార్వతీ నందరునికి సకల సుందరంగా అలంకరణలు చేసి కుడుములు, మోదకాలు, గుగ్గిళ్లు తదితర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి విశేష హారతులు సమర్పించారు. అనంతపురం అశోక్ నగర్లోని శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు కనుల పండుగ జరిగాయి. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపారు. ఆపై పట్టు వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించిన శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. సువాసినులు అమ్మవారి చెంత ప్రణమిల్లి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు.
భద్రాచలంలో ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో నెలవైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కుంకుమార్చన పుష్పార్చనలు వేడుకగా జరిగాయి. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మకు అర్చకులు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై చూడ చక్కటి అలంకరణలతో అమ్మవారికి పూజలు జరిపారు. సహస్రనామాలను పఠిస్తూ అర్చకులు కనకదుర్గమ్మకు కుంకుమార్చన పుష్పార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు మహామంగళహారతులు సమర్పించారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కులు వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం ఇప్పుడు చూద్దాం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు చక్రవర్తులు భూరి విరాళాలను ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు
శ్రీవారికి ఉత్సవాలు సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.